ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకట అచాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. దిశల్ని వశపరుచుకునే విధానం ఏంటి? వశపరుచుకోవడం అంటే అదేదో ఆకర్షించేసి మన దగ్గర పెట్టుకోవడం అని కాదు. వాటితో ఉపయోగం ఎలా చేసుకోవాలి? దిశలతో పూషా పంచాక్షరేణ ఈ మంత్రంతో ఈ దసరా నవరాత్రుల్లో 5వ రోజున హోమం జరుగుతుంది. సో అది మన యూనివర్సిటీ స్టూడెంట్ శ్రీనివాసరెడ్డి, అతన్ని విక్రమాదిత్యుడు అని ఒక పేరు ఉంది ఆయనకి. సో ఆ పేరుతో పిలుచుకుంటాడు. సో ఆయన మంచి హోమం చేశాడు అక్కడ. ఆయన చెప్పినట్టుగా మొదట మీకు ఒక వీడియో రిలీజ్ చేశాను. అలానే విశాఖపట్నంలో శ్రీ నరసింహ శర్మ గారు, పురోహితులు బ్రహ్మాండమైన మంత్ర పఠనం చేసి మంచి ఔషధాలతో బ్రహ్మాండంగా హోమం చేశారు. అయితే ఈ ఔషధాల పేర్లు ఏంటని చాలామంది అడిగారు. ఆ ఔషధాల పేర్లు నేను చెప్తాను ఇప్పుడు. సో మొట్టమొదట మన శ్రీనివాస్ రెడ్డి గారు చేసిన హోమాన్ని చూద్దాం మనం. ఆ తర్వాత నరసింహ శర్మ గారు చేసింది కూడా విందాం. ఉషాపంచాక్షరేణ పంచదశా ఉదనేత్తా ఉద్దేశం స్వాహా 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 ఉషాపంచాక్షరేణ పంచదశా ఉదనేత్తా ఉద్దేశం స్వాహా. సో శ్రీనివాస్ రెడ్డి గారి హోమాన్ని చూశారు కదండి. ఆయన ఒక చిన్న బిట్ క్లిప్పింగ్ నాకు పంపించారు. అది మీకు ప్రజెంట్ చేశాను. సో పూషా పంచాక్షరేణతో వాళ్ళు మంచిగా చేశారు హోమం. అద్భుతంగా ఉంది. అలా మంచిగా పెద్దగా కన్స్ట్రక్ట్ చేసి ఆ, చాలామందిని పిలిచి హోమం చేయాలండి. బెనిఫిట్ అవుతుంది. సో ఇప్పుడు నరసింహ శర్మ గారు చేసిన హోమంలో ఒక బిట్ చూద్దాం. పంచదిశావుదాజయత్తావుజ్జే శం స్వాహా పూష్ణ ఇదన్న మమ ఓం పూషా పంచాకరేణ పంచదిశావుదాజయత్తావుజ్జే శం స్వాహా పూష్ణ ఇదన్న మమ ఓం పూషా పంచాకరేణ పంచదిశావుదాజయత్తావుజ్జే శం స్వాహా పూష్ణ ఇదన్న. చూశారు కదండి. ఇప్పుడు కొన్ని మెటీరియల్స్ ఆయన ఏ మెటీరియల్స్ వాడారు అన్నది నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. గోధుమలు, యవలు, కందులు, పెసలు, శనగలు, బొబ్బర్లు, నల్ల నువ్వులు, మినుములు, ఉలవలు, గోంద్, గంధపు చెక్క, తెల్ల గుగ్గిలం, తిప్పతీగ చూర్ణం, తేనె, నల్ల బెల్లం, ఇవి కాకుండా ఇంకా ఉన్నాయి. ఇప్పుడు ఇంకొక క్లిప్పింగ్ చూద్దాం హోమంది.
पूष्णैदन्न मम ओं पूषा पञ्चाकरेण पञ्चदिश उदजयत् शं स्वाहा पूष्णैदन्न मम ओं पूषा पञ्चाकरेण पञ्चदिश उदजयत्तावुज्ये शं स्वाहा 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 ओं పసుపు, తెల్ల ఆవాలు, తోక మిరియాలు, తులసి ఆకు చూర్ణం, మేడికాయ చూర్ణం, పునర్నవి ఆకు చూర్ణం, కుంకుమ పువ్వు, యాలకులు, లవంగాలు, జాజికాయలు, జాపత్రి, అనాసపప్పు, మురారి మొగ్గ, దాల్చిన చెక్క, మనకి బిర్యానీ ఆకు దొరుకుతుంది మసాలా ఆకు అది, सप्तधाम प्रियाणे सप्तहोत्रा सप्तधात्मा जगन्त सप्तयो घृतेन स्वाहा తర్వాత పచ్చకర్పూరం, వట్టివేర్ల చూర్ణం, కురిడి చిప్పలు అంటే కొబ్బరి చిప్పలు, మోదుగ పప్పు, కర్పూరం, నిర్గుండి పంచాంగ చూర్ణం, అశ్వగంధ చూర్ణం, బలా పంచాంగ చూర్ణం, బ్రహ్మీ చూర్ణం, అపామార్క ఉత్తరేణి చూర్ణం, జటామాంసి చూర్ణం, వేపాకు చూర్ణం, కాలమేధ చూర్ణం, నాగరమోద చూర్ణం, ఖచూరాల చూర్ణం. अनेन पूर्वसङ्कल्प प्रकारेण देवी शरणवरात्रि दीक्षाङ्गत्वेन पंचम दिवस भृगुवार प्रयुक्त प्रातः काल संकल्पिता पूषा मंत्रहोमेन भगवान् सर्वात्मकः सर्वं श्री यज्ञेश्वर सुप्रीणातो सर्वं श्री यज्ञेश्वरार्पणमस्तु यस्य स्मृत्या जनामोद्या तपो होमक्रियादिशो योनं सम्पूर्णतां याति सत्यो वन्देरोच्यतो मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनो होताशन युद्धदन्तु मया देव परिपूर्णं तदस्तु ते. తర్వాత మేధేష్టి, ప్రారబ్ధేష్టి, హృదయేష్టి, ప్రాణేష్టి, చర్మేష్టి, వాతేష్టి, ఇవి 51 రకాల మూలికలు ఇవన్నీ. ఇవన్నీ వాడారు. ఎంతెంత వాడారు అది ఒక రహస్యం. అది మనం మీరు నరసింహ శర్మ గారికి కాల్ చేసి ఆయనతో మాట్లాడి ఏది ఎంత వాడాలి, ఎంతసేపు యజ్ఞానికి పనికొస్తుంది, ఆ గుళికలు తయారు చేయడానికి ఏమేం ఈ మెటీరియల్తో పాటు ఏమేం కలిపారు, ఎంత పాలలో కలిపారు, ఎలా కలిపారు అన్నది నరసింహ శర్మ గారికి నేను చెప్పిన రహస్యం. అది ఆయన దగ్గర ఉంది. సో ఆయన ఇవ్వదలుచుకుంటే మీకు, మీరు ఆయన చేత హోమం చేయదలుచుకుంటే ఆయన చేసి పెడతారు మీకు. సో ఇది అద్భుతమైన చూర్ణాలు ఇవన్నీ. ఎందుకు వాడతామంటే రకరకాల రోగాలు నివర్తిస్తాయి. అంతేకాదు వాతావరణంలో కాలుష్యం తగ్గుతుంది. ఇంతేకాదు పంట పొలాలు మంచిగా పండుతాయి. అంతేకాదు నీటి కాలుష్యం తగ్గుతుంది. ఇవన్నిటితో పాటు భూమి కాలుష్యం కూడా తగ్గుతుంది. ఇవన్నిటినీ చేయడానికి ఇటువంటి మూలికలు వాడుతున్నాం. ఇవి అద్భుతమైన మూలికలు. ఈ మూలికలు ఏ రేషోలో వాడాలనేది వెరీ ఇంపార్టెంట్. అది ఎట్లా పడితే అట్లా వాడేయకూడదు. సో దానికి నిష్ణాతులైన పురోహితుల చేత చేయించుకోవాలి. సో ఇవన్నీ కూడా ఒక గొప్ప రీసెర్చ్ చేసి పెట్టాను నేను. చేసిన దాన్ని నరసింహశర్మ గారితో పంచుకున్నాను. ఆయన చక్కగా వాటిని కలిపి తయారు చేస్తున్నారు. సో మీరు కావాలనుకుంటే ఆయన కలవచ్చు, ఎంతో మాట్లాడచ్చు. సో ఇది ఈ హోమం చూశారు కదండి, బిట్స్ అన్నీ ఆయన ఎట్లా చేశారు ఏమిటని. సో ఇది పెద్ద ఎత్తున కూడా చేస్తారు. సో ఇది కేవలము దసరా సమయం కాబట్టి ఇంటి దగ్గర కింద కూర్చొని ఆ 2 అపార్ట్మెంట్స్ మధ్యలో మంచి ప్లేస్ కుదుర్చుకొని చక్కగా చేశారు ఆయన. సో మీరందరూ కూడా శరన్నవరాత్రులు బ్రహ్మాండంగా జరుపుకోండి. ఈ పూష పేరు మీద చేయటం అనేది దిశల్ని కంట్రోల్ తెచ్చుకోవటం. అంటే ఏ దిశకి వెళ్ళినా కానీ మీకు జయగలదు. ఏ దిశకి వెళ్ళినా మీకు తూర్పు, పడమర, దక్షిణ, ఉత్తరం ఏ దిశ అయినా సరే, పైన కింద, పైన ఉపరితలంలో, భూగోళంలో, భూమి లోపలికి ఎటువైపు వెళ్ళినా కానీ మీకు విజయం దొరుకుతుంది. ఇది ఈ 5వ రోజు ఒక ఇంపార్టెన్స్ అన్నమాట. విజయం కావాలి మనకి, ఎటు వెళ్ళినా మనకి విజయం కావాలి.
సో ఈ మంత్రాలతో 108 సార్లు హోమం చేస్తే నేను చెప్పిన మూలికలన్నీ ఇప్పుడు లిస్ట్ చదివాను కదా, వాటితో బ్రహ్మాండమైన జయం కలుగుతుంది. సో మళ్ళీ మిగతా రోజుల్లో జరిగే హోమాలు వాళ్ళు నాకు వీడియోలు పంపిస్తే నేను తప్పకుండా మీకు పెడతానండి. దానిని ఓం రాజాం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం పూర్వ సంకల్ప ప్రకారేణ దేవీ శరన్నవరాత్రి దీక్షాంగత్వేన పంచమ దివస పూష్ణ దేవి అనుగ్రహ సిద్ధ్యర్థం సంకల్పిత పూషా మూలమంత్ర హోమ సంపూర్ణ సాద్గుణ్య ఫల సిద్ధ్యర్థం యథాశక్తి పూర్ణాహుతుం హోష్యామి. ద్వాదశ గృహీతేనార్జన శుచం పూరయత్వా ఏకం ద్వే త్రీణి చత్వారి పంచ షటు సప్త అష్టౌ నవ దశ ఏకాదశ ద్వాదశ.